శ్రీ గురువే నమ. ఓం శ్రీ మాత్రే నమ. ఓం సర్వమంగళాయ నమ. ఈరోజు ధనలాభం రెమెడీస్ గురించి అనేక వీడియోలు చెప్పుకుంటూ వస్తున్నాం. ఖచ్చితంగా మీరు సాధన చేస్తే లాభం అయితే పొందుతారు. నేను గత వీడియోలోనే చెప్పాను, గతంలో కూడా చెప్పాను, మనకి ఎన్ని సాధనలు చేసినప్పటికీ దుర్మార్గులకు దూరంగా ఉండలేకపోతే మాత్రం ఆ సాధన అనేటువంటిది ఉపయోగపడదు. ఉదాహరణకి గతంలోనే చెప్పాను, ఒక బస్సులో ఒక దుర్మార్గుడు ఒక చెడు వ్యక్తి ఉన్నప్పుడు ఆ చెడు వ్యక్తి చేసే దుర్మార్గం వల్ల ఆ బస్సు యాక్సిడెంట్ అయ్యి అందరూ చనిపోతారు. అందులో మంచి వాళ్ళే ఎక్కువ ఉంటారు. చెడు వ్యక్తి అంటే గతంలో చెప్పా, ప్లస్ ఇంటూ మైనస్ ప్లస్ ఇంటూ మైనస్ అని. కాబట్టి మనం సాధన చేస్తున్న ఫలితం రాలేదు అంటే మన వెనకాల చాలా దుర్మార్గులైనటువంటి వ్యక్తులు ఉన్నారు, మన మీద చెడు ప్రభావం కలిగించే వ్యక్తులు ఉన్నారు, మోసగాళ్ళు ఉన్నారు. మోసగాళ్ళతో కూడినటువంటి వ్యక్తులు మెత్తగా మంచిగా ఉన్నట్టు ఉండి నటిస్తారు. వాళ్ళు మోసం చేయడమే వాళ్ళ జీవిత ఆశయం. కాబట్టి నేను చెప్పే రెమెడీస్ అనేటువంటివి సాధన అనేటువంటిది ఏకాంతంగా చేసుకోండి, ఎవరికి తెలియకుండా చేసుకోండి. కాబట్టి ఇప్పుడు గత వీడియోలో ఆశ్లేష నక్షత్రం వరకు చెప్పాను. 9 నక్షత్రాలకి రెమెడీస్ చెప్పాను. 9 నక్షత్రాలకి చెప్పాను. 9 నక్షత్రాలకి గతంలో చెప్పాను. ఇప్పుడు 10వ నక్షత్రం ఏంటంటే మగ 10 మగా నక్షత్రం. 9 నక్షత్రాలకు చెప్పేశాను. ఇప్పుడు 10వ నక్షత్రం మగా నక్షత్రం. ఈ మగా నక్షత్రం గురించి చెప్పాలంటే ఈ మగా నక్షత్రానికి ఆదిదేవత పితృదేవతలు. అదేవిధంగా గణపతిని సూర్యుడిని ఎర్రటి పుష్పాలతో పూజించడం వల్ల ధనలాభం కలుగుతుంది. అదేవిధంగా కొండ మీద ఉన్న స్వామి దర్శనం చేసుకోవడం వల్ల మంచి జరుగుతుంది. అదేవిధంగా తల్లిదండ్రుల ఆశీర్వచనం అందుకుంటూ ఉండాలి మీరు. సంకటనాశన గణేష స్తోత్రం పఠనం మంచిది. ఓం భానువే నమః. ఓం గణేశాయ నమః. ఓం భానువే నమః. భానువే నమః. ఓం గణేశాయ నమః. గణేశాయ నమః. ఈ 2 మంత్రాలు రోజు 11 సార్లు చదువుకుంటుంటే కొంచెం సమస్యల నుండి ఇబ్బందుల నుండి ఉపశమనం కలుగుతుంది. అదేవిధంగా అత్తవారిచ్చిన మంచంలోనే నిద్రించడం అలవాటు చేసుకోవాలి. ఎందుకంటే అత్తవారిచ్చిన మంచం అంటే కేతువుతో సమానము. ఆ కేతువు పేరు గల ఆ మంచాన్ని అత్తగారు మామూలుగా శారీ రూపంలో కానీ ఏదో ఒక రూపంలో అత్తగారు ఇస్తే ఆ మంచంలో పడుకోవడం వల్ల కూడా ధనలాభం వస్తుంది మగా నక్షత్రానికి. ఎవరికైనా మామూలుగా అత్తగారు ఇచ్చిన మంచాన్ని మాత్రం ఆ మంచంలో ఇచ్చిన మంచాన్ని అల్లుడు మాత్రమే పడుకోవాలి. అల్లుడు వాళ్ళ కూతురు అల్లుడు మాత్రమే పడుకోవాలి. ఇస్తే ఆ కేతుగ్రహ దోషాలు పోతాయి. కేతుగ్రహ దోషం పోవాలంటే అత్తగారు ఇచ్చిన మంచంలోనే వీళ్ళు పడుకోవాలి. అదేవిధంగా 11 పుబ్బా నక్షత్రం. ఈ పుబ్బా నక్షత్రంలో అంటే పుబ్బా నక్షత్రాన్ని పూర్వ పలుగుని మాసమని పలుగుని నక్షత్రం అని పూర్వ పలుగుని నక్షత్రం అంటారు. దీనికి అధిపతి ఆర్యముడు. ఆర్యముడు అంటే సూర్యుడి పేరు. ఆర్యముడు అంటే సూర్యుడి పేరు. అంటే 12 మంది ఆదిత్యుల్లో ఇతను ఒకడు. 12 మంది ఆదిత్యులు ఉంటారు. ఆదిత్యుల్లో ఆర్యముడు అనే వ్యక్తి ఒక వ్యక్తి. అంటే వీళ్ళంతా 12 మంది సూర్యుళ్ళు అనమాట. ఈ 12 మంది సూర్యుల్లో ఆర్యముడు అనే వ్యక్తి ఒకరు. అదేవిధంగా శ్రీరామ జయము స్మరించడం మంచిది. శ్రీరామ జయం అనేది శ్రీరామ జయం అని చదవడం వల్ల, అదేవిధంగా మర్రి చెట్టు రావి చెట్టు కలిసి ఉన్న చోట పూజ చేయడం వల్ల, అదేవిధంగా తేనె దానం ఇచ్చడం వల్ల, శ్రీరామరక్ష కవచ స్తోత్రం పఠనం చేయడం వల్ల, శ్రీరామరక్ష కవచ స్తోత్రం పఠనం చేయడం వల్ల వీళ్ళకి ధనలాభం కలుగుతుంది. అదేవిధంగా ఉత్తర నక్షత్రం ఉత్తర పాల్గొన నక్షత్రం. దీనికి అధిపతి భర్గుడు అంటే సూర్యుని పేరు. సూర్యుడు 12 మంది ఆదిత్యుల్లో ఈ భర్గుడు ఒకరు. ఆ భర్గుడు అంటే సూర్యుని పేరే. ఉత్తములకు మంచి ధాన్యము దానం ఇవ్వాలి. ఉత్తములకు మంచి ధాన్యం మీరు దానం ఇవ్వాలి. సుబ్రహ్మణ్య షష్ఠి రోజు ఉపవాసం ఉండాలి, పూజ చేయాలి. పూలదండలు కృష్ణ ఆలయంలో సమర్పించడం మంచిది. అదేవిధంగా సుబ్రహ్మణ్య స్తోత్రాన్ని పఠించాలి. ఈ విధంగా చేస్తే వీరికి ధనలాభం వస్తుంది. ఉత్తర నక్షత్రం లేదా ఉత్తర పాల్గొని నక్షత్రం. అదేవిధంగా హస్తా నక్షత్రం. ఉత్తర చెప్పాను, తర్వాత 13 హస్త. ఈ హస్తా నక్షత్రం అంటే దీని కూడా అధిపతి అదితి సూర్యుడు. అదితి కూడా సూర్యుడి పేరే. అదితి అంటే సూర్యుడు. పాలల్లో
చక్కెర కలిపి మర్రి చెట్టు వేళ్లపై పోయాలి. పాలలో చక్కెర కలిపి మర్రి చెట్టు వేళ్లపై కానీ వేస్తే వీరికి ధనలాభం. వ్యాపారవేత్తలతో స్నేహం చేయాలి. అదేవిధంగా వెండి ముక్కలు చిన్న చిన్నవి నీళ్ళలో వేయడం వల్ల వీరికి మంచి కలుగుతుంది. అదేవిధంగా ఆవులకి తినుబండాలు తినిపించడం వల్ల దోషాలు పోతాయి, దారిద్ర్యం తగ్గుతూ వస్తుంది, అదృష్టం పెరుగుతూ వస్తుంది. సూర్యనారాయణ స్తోత్రం పఠించడం వల్ల ఓం నమో సూర్యనారాయణ నమో నమః, ఓం నమో సూర్యనారాయణ పరబ్రహ్మణే నమః, ఓం నమో సూర్యనారాయణ పరబ్రహ్మణే నమః పఠిస్తే ఈ యొక్క చిత్త నక్షత్రం వారికి ధనలాభం కలుగుతుంది. అదేవిధంగా చిత్త, ఈ చిత్త నక్షత్రం వారికి అదితి అంటే త్వష్టదేవ అంటే చిత్త నక్షత్రానికి అధిపతి త్వష్టదేవ అంటే తుష్టి పుష్టి సంతానం పొందుటకు. తుష్టి పుష్టి అంటే సంతానం పొందుటకు త్వష్టదేవ అనేటువంటి వారు వీరికి అధిపతిగా ఉంటారు. అదేవిధంగా వీరు ధరించినటువంటి పాతవి మంచిగా ఉన్న వస్త్రాలు దానం చేస్తే వీరికి అదృష్టం. అంటే చిత్తా నక్షత్రం వారు ధరించిన వస్త్రాలని చినిగిపోయినటువంటివి దానం ఇస్తే మంచిది. అదే నేత కార్మికులు ఉన్నారు కదా, వారు డిజైన్స్ వేయడంలో వారికి సహకరించడం, వారికి సపోర్ట్ చేయడం, వస్త్రాలు వీరికి నేత కార్మికులకు వస్త్రాలు దానం చేయడం వల్ల కూడా వీరికి అదృష్టం. అన్నం లేక పప్పులు కాకులకి పక్షులకి వేయడం మంచిది. రాగి ముక్కలు కుంకుమ అత్యంతలు కలిపి సింధూరం రాసిన కొబ్బరికాయను పారే నీటిలో వేయడం. అంటే రాగి ముక్కలు ప్లస్ కుంకుమ ప్లస్ అత్యంతలు సింధూరు రాసిన టెంకాయను కలిపి పారే నీటిలో వేయడం వల్ల కూడా వీరికి అదృష్టం కలుగుతుంది. ఓం కుజాయ నమః అని పారాయణం చేస్తే వీరికి కుజదోషం పోతుంది. అదేవిధంగా స్వాతి నక్షత్రం, ఈ స్వాతి నక్షత్రం అంటే వాయుదేవుడు అధిపతి. ఈ వాయుదేవుడు అధిపతి కాబట్టి 1 కేజీ శనగపప్పు దానం ఇవ్వాలి. 1 కేజీ కానీ 2 కేజీలు శనగపప్పు దానం ఇవ్వడం. ఎవరికి భక్తితో ఉన్న వాళ్ళకి ఎవరికైనా శనగపప్పు దానం ఇవ్వడం. అంటే భక్తితో సేవ చేసే వాళ్ళకి ఎవరికైనా మంచి ఉత్తమ బ్రాహ్మణులకు కానీ ఉత్తమ సేవకులకు కానీ శనగపప్పు దానం ఇవ్వడం. దైవ సేవ చేసేవారికి ఇవ్వాలి. అదేవిధంగా పంచదార తేనె కలిపి తాగి పనులు ప్రారంభించితే వీరికి మంచిది. పంచదారని కొద్దిగా తేనె కలిపి తాగితే వీరు ఏదైనా పని ప్రారంభించేటప్పుడు పంచదార తేనె కలిపి తాగితే వీరికి పనులు ప్రారంభించేటప్పుడు మంచి జరుగుతుంది. భోజనంలో 2 రకాల పప్పులు వేసి పప్పు తినాలి. ఓం దుమ్ దుర్గాయ నమః, ఓం దుమ్ దుర్గాయ నమః అనే మంత్రాన్ని పఠనం చేస్తుంటే వీరికి ధనలాభం కలుగుతుంది, దోషాలు పోతాయి. అదేవిధంగా విశాఖ వారు, ఈ విశాఖ నక్షత్రం వారు అధిపతి ఇంద్రాగ్నులు అంటే రుద్రాభిషేకం చేయించడం. ఇంద్రాదులకి రుద్రాభిషేకం చేయించడం అంటే రవి మామూలు శివాలయంలో రుద్రాభిషేకం చేయించడం వల్ల ఈ ఇంద్రాగ్నులు తృప్తి చెంది వీరికి మేలు చేస్తారు. ఎప్పుడు చేయించాలంటే ప్రతి మాసంలో ఒక మాస శివరాత్రి వస్తుంది కదా, మాస శివరాత్రి రోజు విశాఖ నక్షత్రం వారికి మంచి జరగాలంటే శివుడికి అభిషేకం చేయించాలి. అదేవిధంగా దక్షిణామూర్తి స్తోత్ర పఠనము. అదేవిధంగా శిలకలు ఉంటాయి కదా, రామశిలకలకి ఆహారం ఇవ్వడము. అదేవిధంగా జమ్మి చెట్టుకి నీరు పోయడము, జమ్మి చెట్టుకి నీరు. అదేవిధంగా ఓం శ్రీం శివాయ నమః, ఓం సర్వేశ్వరాయ విద్మహే స్థూలహస్తాయ ధీమహి తన్నో రుద్రః ప్రచోదయాత్, ఓం సర్వేశ్వరాయ విద్మహే స్థూలహస్తాయ ధీమహి తన్నో రుద్రః ప్రచోదయాత్ అని కానీ ఓం శ్రీం శివాయ నమః అని కానీ పఠనం చేస్తే విశాఖ నక్షత్రానికి ధనలాభం కలుగుతుంది. అదేవిధంగా అనురాధ నక్షత్రం, ఈ అనురాధ నక్షత్రం వారికి మిత్ర అనేటువంటి అధిపతి అంటే సూర్యుడు. మిత్ర అనే సూర్యుడి పేరు. దానం ఇవ్వాలి. వీరు ధాన్యాన్ని దానంగా ఇస్తుండాలి. అదేవిధంగా రొట్టె ముక్క నువ్వుల నూనె కలిపి కుక్కలకి వేస్తుండాలి. రొట్టె ముక్కలో కొద్దిగా నువ్వుల నూనె పూసి కుక్కకి ఆహారంగా వేయాలి. కాలభైరవాష్టకం నిరంతర పఠనం ఉండాలి. మట్టి కుండలో తేనె నింపి మట్టిలో పూడిస్తే తిరిగి ధనలాభం. మట్టి కుండలో తేనె ఉంచి
చిన్న బుడ్డిలాగా వచ్చి తేనె పెంచి నిప్పి మట్టిలో పోడ్చడం వల్ల వీరికి ధనలాభం. బియ్యము, కొబ్బరి, ఖర్జూరం, బెల్లం దానం చేయడం వల్ల కానీ పంచడం వల్ల కూడా వీరికి మంచిగా జరుగుతుంది. బియ్యం కానీ, కొబ్బరి కానీ, ఖర్జూరం కానీ, బెల్లం ఈ 4 బియ్యము, కొబ్బరి, ఖర్జూరం, బెల్లం ఈ 4 దానం చేయాలి లేదా పంచాలి 10 మందికి. చేస్తే వీరికి ధనలాభం కలుగుతుంది. ఓం కాలభైరవాయ నమః అని నిరంతర మంత్రపఠనం చేయాలి. అదేవిధంగా 18 జ్యేష్ఠ. ఈ 18 అనేది ఈ జ్యేష్ఠ నక్షత్రం వారికి అధిపతి ఇంద్రుడు. అదితి అనేటువంటి ఇంద్రుడు పేరు ఇంద్రుడు. అదేవిధంగా కుక్కలను కొట్టకుండా ఉండాలి వీరు. అనురాధ జ్యేష్ఠ నక్షత్రం వారు కుక్కలను కొట్టకూడదు. అదేవిధంగా ఓం ఇంద్రాయ నమః అని నిరంతరం పఠనం చేస్తుండాలి. ఎర్రని కుక్కలకి ఆహారం సమర్పిస్తున్నారు. ఎర్ర రంగులో ఉన్న కుక్కలకి వీరు ఆహారం సమర్పించాలి. పసుపు కొమ్ములను ముత్తైదువులకి పంచుతుండాలి. సైనికుడికి కంచు పాత్రలో కర్పూరం వేసి ఇవ్వడం వల్ల కూడా వీరికి ఉన్న దోషాలు పోతాయి. ఒక సైనికుడు ఎవరైతే ఉంటారో వారికి కర్పూరం కంచు పాత్ర ఒకటి తీసుకొని చిన్నదైనా కర్పూరం వేసి దానం ఇవ్వడం వల్ల కూడా వీరికి దోషాలు పోతాయి. ఇది నిరంతరం గురి ధ్యానం చేసుకుంటా మంచిది. అదేవిధంగా మూలా నక్షత్రం. ఈ మూలా నక్షత్రం వారు అధిపతి వచ్చేసి నివృత్తి. అధిపతి నివృత్తి. ఈ నివృత్తి అధిపతి. వీళ్ళు ఏం చేయాలంటే మూలా నక్షత్రం 400 గ్రాముల చక్కెర మంగళవారం గుడిలో ప్రసాదాలకు దానం చేయాలి. వీళ్ళు ఏం చేయాలి? మూల నక్షత్రం అంటే 400 గ్రాముల చక్కెర మంగళవారం రోజు గుడిలో దానం చేయడం వల్ల, సోమవారం గోవులకి ఎండుగడ్డి తినిపించడం వల్ల, పండ్లు స్వాములకి దానం చేయడం వల్ల, అరటి, మామిడి, పనస పండ్లు లాంటివి స్వాములు దానం చేయడం వల్ల, నల్ల కుక్కను పెంచుట, అత్తవారిచ్చిన మంచంలో పడుకునుట, ఓం సరస్వతీదేవి నమః, ఓం కాలభైరవాయ నమః అనేటువంటి మంత్రాలు చదివితే మూలా నక్షత్రానికి మేలు జరుగుతుంది. అదేవిధంగా ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.